బాధలు మంచి చెడ్డ సుఖాలన్నీ కలిసి పంచుకునే వాళ్ళం, అభిప్రాయాలు కూడా కలిసి పంచుకునే వాళ్ళం. బాబు మంది లొల్లి పెట్టడం కూడా కాదులా వాను. చాలా కలిసి పనిచేసినాం. ఆయనకుండే నిబద్ధత, ధైర్యంగా ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎంతమందికో చాలామందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. జగిత్యాలలో ఆయన పుట్టి పెరిగి రాజకీయంగా చాలా పెద్దవాడైనాడు మీ అందరి దీవెనతో. కానీ ఒక జగిత్యాలలోనే కాదు, ఆయనకు పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అట్టనే పొరుగున ఉన్నటువంటి అనేక జిల్లాలలో చాలామంది జీవన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. చాలామంది. మీరు లొల్లి పెట్టకుండా మీ ఫోటోలే బయటికి పోతున్నాయి. అది లైవ్ టెలికాస్ట్ ఉంది, దానిలో మీ బొమ్మలు టీవీలో కనబడుతున్నాయి మీ ఇంటికాడ. లొల్లి పెట్టకుండా సెట్ అయిందా? సో అట్లా ప్లీజ్ 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 చాలా విషయాలలో ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినాడు, పనిచేసినాడు. ఈ ప్రాంతం గురించి తన ప్రాణం పెట్టి పనిచేసినాడు. ఆయన మంత్రిగా ఉన్నా, ఇంకో హోదాలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన ఏరియా అభివృద్ధిని ఏనాడు కూడా ఆయన విస్మరించలేదు. లేకపోతే అన్ని పర్యాయాలు మీరు ఎందుకు గెలిపించారు, ఎందుకంత గుండెల్లో పెట్టుకున్నారు? నేను ముఖ్యమంత్రి అయినా వారు ప్రజాప్రతినిధిగా కరీంనగర్లో జరిగినటువంటి సభకు వచ్చింది. అందరూ మాట్లాడిన చాలామంది, తను మాట్లాడుతూ ఒకటే మాట కోరిండు. అయ్యాక బోర్నపల్లి అనే కాడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ అవసరం మాకు, అది కంపల్సరీ కావాలి అంటే నేను ఇక ఓదాలు బిదాలని మర్చిపోయి ఏంది జీవన మళ్ళీ చెప్పండి అంటే చెప్పిండు ఆయన. వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి 70-80 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జి అప్పుడు కట్టించినాం. తన యొక్క నియోజకవర్గం పట్ల, తన ఏరియా పట్ల, తన పరిసర ప్రాంతాల ప్రజల పట్ల ఆయన కనపరిచిన ప్రేమ అదంతా కూడా చాలా